పానీపూరి వీరాభిమానులారా, ఈ న్యూస్ మీకోసమే. పానీపూరిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు తేల్చారు. కొన్ని శాంపిల్స్ లో అయితే మనిషి తినడానికి ఏమాత్రం పనికిరాని ఫుడ్ కలర్స్ ఈ పానీపూరిలో కలుపుతున్నారని తేలింది. అందుకే కర్ణాటకలో వీటిని బ్యాన్ చేయబోతున్నారు. చెన్నైలో ఇవాళ రేపు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. నెక్స్ట్ హైదరాబాద్ లోని ఇంతకీ పానీపూరిలో కలుపుతున్నదేంటి, ఎందుకింత డేంజరస్ గా మారింది? ఎంతో మందికి ఇష్టమైన ఈ పానీపూరి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతోంది. ఒక్కసారి ఆ పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి చూడండి, క్లీన్ గా ఉండనే ఉండదు ఆ ప్లేస్. ఇక పానీ గురించి చెప్పనక్కర్లేదు. రోడ్ల మీద దుమ్ము ధూళి అంతా ఆ పానీలోనే పడుతుంటుంది. రోజులో ఎన్ని వేల సార్లు ఆ చేతులను బిందులో ముంచి తీస్తుంటాడో. చెమటొచ్చినా అదే చెయ్యి, వాష్రూమ్కి వెళ్ళొచ్చినా అదే చెయ్యి, మధ్య మధ్యలో పానీపూరి బండిని శుభ్రం చేసేది కూడా అదే చెయ్యి. ఇక పానీ తయారీకి ఏ నీళ్లు వాడతాడో ఎవరు చూసొచ్చారు? ఖచ్చితంగా మినరల్ వాటర్ అయితే కాదు. ఈకోలి, క్లెప్సియల్లా, సూడోమోనాస్, కాండిడాస్, ఎంటిరోకోకై ఇలాంటి బ్యాక్టీరియాలు ఆ పానీపూరిలో ఈత కొడుతూ జలకాలాడుతుంటే మైక్రోస్కోప్ ద్వారా స్వయంగా చూసి ఓ రిపోర్ట్ ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వాళ్ళు. అయినా సరే ఆ బ్యాక్టీరియాతో నిండిన పానీనే, చేతిని వేల సార్లు ముంచి తీస్తున్న ఆ పానీనే మరి కాస్త పోయించుకొని మరి తాగుతారు. చాలా మంది ఓ కామన్ క్వశ్చన్ వేస్తుంటారు, పానీపూరి అందరూ తింటున్నారు, వాళ్ళకేం కావడం లేదు కదా అని. తిన్న వెంటనే రిజల్ట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. తర్వాత రోజు 2 రోజులకో ఎఫెక్ట్ చూపిస్తుంది. కాకపోతే అది పానీపూరి తినడం వల్లే అని అనుకోరు చాలా మంది. అలా ఒప్పుకోవడానికి కూడా మనసు అంగీకరించదు. పానీపూరి వల్లే నాకు ఇలా జరిగిందని అనుకుంటే దాన్ని దూరం చేసుకోవాల్సి వస్తుందన్న బాధ, ఆవేదన. అందుకే వాళ్లకు వాళ్లే మనసుకు అబద్ధం చెప్పుకొని మరీ మరోసారి పానీపూరి తినడానికి చాట్ బండి వైపు అడుగులు వేస్తుంటారు. ఎంతైనా ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ కదా, మాట పడనివ్వరు దాని మీద. అయితే పానీపూరి లవర్స్ కు షాక్ కొట్టే రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. వాటిలో క్యాన్సర్ కు దారితీసే దారుణమైన పదార్థాలు, ఫుడ్ కలర్స్ వాడుతున్నారని తేలింది. అందుకే కర్ణాటకలో పానీపూరిని బ్యాన్ చేసే దిశగా ఆలోచిస్తున్నారు. చెన్నైలోనూ కొన్ని శాంపిల్స్ తీశారు. అక్కడ వచ్చే రిపోర్ట్ ఆధారంగా తమిళనాడు గవర్నమెంట్ కూడా పానీపూరిపై బ్యాన్ విధించేందుకు రెడీ అవుతోంది. ఆర్టిఫిషియల్ కలర్స్, అందులోని బ్యాండ్ కలర్స్ వాడితే ఖచ్చితంగా అది లాంగ్ రన్లో ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. అది ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అని కూడా అధ్యయనాలు తేలినాయి. కాబట్టి ఆ కలర్గా అట్రాక్షన్గా ఉన్నది కూడా ప్రజలు అంత వెళ్ళకపోవటం మంచిది. కానీ ఈ పానీపూరి దాకా వచ్చేటప్పటికి హైదరాబాద్ మహానగరం జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఎక్కడా కలర్ రేస్ అవ్వలేదు. అయినా కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ రోజులోంచో సోషల్ మీడియాలో జరుగుతున్న దాన్ని బట్టి మొత్తం కలర్ ఉన్నదా లేదా, మీ యొక్క బ్యాక్టీరియాలజికల్గా ఎంతవరకు సేఫ్ అనేది ఒక స్టడీ చేసి సిటీ కవర్ చేసి దాని మీద స్టెప్స్ తీసుకోవడానికి ప్రయత్నం. ఇప్పుడెప్పుడు తిన్నా సరే కొన్నిసార్లు పానీపూరితో ఇబ్బందులు పడక తప్పదు. ఈ స్ట్రీట్ ఫుడ్ వల్ల స్టమక్ క్యాన్సర్ తప్పదంటున్నారు న్యూట్రిషనిస్ట్స్. పానీపూరిలోని పూరి తయారీకి రీయూజ్డ్ నూనె వాడుతుంటారు, పైగా మైదా ఉపయోగిస్తారు. అక్కడ నుంచే అసలు సమస్య మొదలవుతుందంటున్నారు వైద్య నిపుణులు. బయట పానీపూరి తింటూ ఉంటారు చాలా మంది, టేస్ట్ బాగుంటుంది అని. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా బయట చాలా రకాల బ్యాక్టీరియా, వైరస్లు ఇవన్నీ వాటర్లో ఎక్కువ శాతం ఉండడం వల్ల వాళ్ళు ఫిల్టర్ చేసిన వాటర్ వాడరు. ఎందుకంటే చాలా ఎక్కువ క్వాంటిటీస్లో ప్రిపేర్ చేయాలి కాబట్టి ఎక్కువ ఫిల్టర్ చేసిన వాటర్ అనేది వాళ్ళు వాడరు. అన్ఫిల్టర్డ్ వాటర్ వాడడం వల్ల ఈ బ్యాక్టీరియా ఇవన్నీ రావడం వల్ల టైఫాయిడ్ లాంటి జబ్బులు రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇంగ్రీడియంట్స్ చూసినట్టయితే మసాలాస్ అవన్నీ ఏవైతే వేస్తారో, టేస్టింగ్ సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ ఆ మసాలాస్ ఏవైతే వేస్తారో దాంట్లో సోడియం కంటెంట్ అనేది చాలా హై ఉండడం వల్ల మన కిడ్నీస్ అనేవి ఎఫెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోజుల్లో ప్రతి ఆహార పదార్థంలో ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతున్నారు. మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసేవి ఇవే. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయినా సరే వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఆహారానికి సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తుండటంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అనేక హోటళ్లపై రైడ్స్ జరిగాయి. ఈ తనిఖీల్లో ఏ మాత్రం పరిశుభ్రత లేని ఆహారం తయారు చేస్తుండడం, నాణ్యత లేని పదార్థాలు వాడడం గుర్తించారు. కెమికల్ కలర్స్ తో హైపర్ యాక్టివిటీ, అరుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, సింథటిక్ కలర్స్ వాడిన పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా ఫుడ్, అది ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా కలర్స్ కలిపిన పదార్థాలని మనం ఎంత వాడకపోతే అంత మంచిది. అది ఎప్పటికైనా మనకి హాని చేస్తుందే తప్ప మేలు మాత్రం చేయదు. చూడ్డానికి, తినడానికి మనకు ఆకర్షణీయంగా అనిపించవచ్చు, బట్ దానివల్ల వచ్చే అవస్థలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన బాడీలో ఉన్న రోగనిరోధక శక్తి మొత్తం తగ్గిపోవడము, ఎలర్జీస్ రావడము, ఇలాంటి వల్ల కొత్త మనకి డిసీజెస్, కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అండ్ ఇది అలానే మనం తింటూ పోతే మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ అనేవి పెరిగి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా.